అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు 2019 ముందు ఆయన ఒక జర్నలిస్ట్గా జీవితం ప్రారంభించిన వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2 ప్లేస్లోకి వచ్చేశాడు. ఆయన 2019 నుంచి 2024 వరకు ఆయన ఆధ్వర్యంలో చాలా దాడులు జరిగాయనేసి టీడీపీ నాయకులు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు చెబుతుంటారు. ఆయన నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు గారిని అలాగే జోగి రమేష్ గారిని ఉద్దేశించి ఆయన ఒక శుద్ధపూస లెక్క ఇది చాలా అన్యాయము, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, అలాగే కూటమి ప్రభుత్వము రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేస్తుందనేసి ఎక్కడా లేని రాష్ట్ర ప్రజలపైన ప్రేమ వలకపోజల గారు మాట్లాడుతున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన ఏం మాట్లాడాడు, లడ్డు విషయం కావచ్చు, లేదంటే ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడారు. కొన్ని విషయాలు ఇంపార్టెంట్ పాయింట్స్ ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కల్తీ లేని ఫ్లెక్సీలు లడ్డూలో ఫ్లెక్సీలు వేశారనేసి ఆయన మాట్లాడుతున్నారు. కల్తీ లేదని ఈయన చెప్తున్నాడు అనమాట. కల్తీ జరిగిందని సిట్టు చెప్పింది. అలాగే ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గుజరాత్ లో ఉంటది. ఇది దాదాపుగా 1956 లో ప్రారంభించిన ఈ డైరీ కూడా కల్తీ జరిగిందని చెప్పింది. అలాగే ఈ డైరీ కేంద్ర పశు సంవర్ధక మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి ఈ ఎన్డీడీబీ అనే ఈ సంస్థ కూడా ఇది వర్గీస్ కురియన్ గారు దీన్ని స్టార్ట్ చేశారు అప్పుడు 1956 లో. ఇది దాదాపుగా దీంట్లో జంతు కొవ్వు కలిసిందనేసి ఈ డైరీ నిర్ధారించింది. ఈయన ఏది కలవలేదు అనేసి ఈయన మాట్లాడుతున్నాడు. ఇంకా ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, టీటీడీ మాజీ చైర్మన్ మా పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలు పెట్టారు. అది నిజం అని చెప్పి ఇంకా కొన్ని చోట్ల జంతువులకు కరుణాకర్ రెడ్డి గారి ఫోటో అలాగే వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో పెట్టారు అనేసి ఈయన చెప్తున్నాడు. టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళ ఫోటోలు పెట్టారు. వాళ్ళ ఆధీనంలోనే ఈ కల్తీ లడ్డు విషయం కావచ్చు, కల్తీ నెయ్యి విషయం కావచ్చు జరిగిందనేసి అందరికీ తెలిసిన విషయమే. దీన్ని ఈయన కవరింగ్ చేయడానికి అలాగే అంబటి రాంబాబు గారి ఇష్యూ పైన కవరింగ్ చేయడానికి శుద్ధపూస లెక్క మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. టెంపుల్కి వెళ్ళి వస్తుంటే కర్రలతో ఎందుకు వచ్చిందని పోలీసులు ఎందుకు డిస్పర్స్ చేయలేకపోయారు? ఈయన కర్రలతో ఎందుకు వచ్చారండి కూటమి నాయకులు అన్నట్టు ఆయన చెప్తున్నాడు. కర్రలతో టీడీపీ జాతీయ కార్యాలయం అన్నటువంటి మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయం పైకి ఇట్లా ఉత్త చేతులతో పోయినారా వీళ్ళు? కర్రలు, రాళ్ళు ఇవన్నీ తీసుకెళ్లి జాతీయ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలియదా, దేశ ప్రజలకు తెలియదా? ఇంకా అలాగే పట్టాభి గారు ఏదో ఒక మాట అన్నాడనేసి ఆయన ఇంటిపైకి వెళ్ళి ఆయన ఇంటిని ధ్వంసం చేసిన విషయం ఈయన ఆధ్వర్యంలో జరిగింది లేదా అనేసి కూటమి నాయకులు చెబుతున్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కొన్ని ఈయన మాటలు కూడా విన్నాం. ఎందుకు టెన్షన్ క్రియేట్ అయితే మేము కత్తులు ఎత్తుకొని కట్టకపోతే మమ్మల్ని సంచి అట్ట ముందే అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళు కట్టలు పట్టుకును, రాళ్ళు పట్టుకును, ఇంకో రకంగాను వాళ్ళు దాడికి సిద్ధంగాను 2019 నుంచి 24 మధ్యలో ఏదైతే విష సంస్కృతి మనం తెచ్చామో అది ఇప్పుడు రిపీట్ అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజు మనము ఇలాంటి విషయాలకు ఇలాంటివి పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి పైన మనం దృష్టి పెట్టింటే ఈ రోజు ఈ పరిస్థితి ఈ గతి వచ్చేది కాదు. దీన్ని రియాక్ట్ కావచ్చు. మాకు మాత్రం బలం లేదా? రావాలంటే రారా జనం? అదేమంటే రారా? ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ రెచ్చగొట్టి కార్యకర్తల్ని ఉసిగొల్పి ఒకరికొరికి గొడవలు సృష్టించే విధంగా మాట్లాడి కూటమి పార్టీకి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. కనీసము ఆయన అంబటి రాంబాబు గారు మాట్లాడే మాట తప్పు అని ఎక్కడా మాట్లాడకపోగా ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడుతున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఏమన్నా, అలాగే రాష్ట్ర ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారిని సెల్లో పెట్టి చితకబాది వీడియోలు తీసి స్వయానా ఈయన సీఎం గారు అప్పటి సీఎం గారు చూశారనేసి కూటమి నాయకులు ఇప్పటికీ చెబుతూ ఉంటారు.
ఈ విధంగా అరాచకాలు సృష్టించిండేది వీళ్ళు. ఇప్పుడు వచ్చి శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నటువంటి సజ్జల్ని ఏమనాలి మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. 5:30 నుంచి కౌన్సిల్ లో ప్రతిపక్ష నాయకుడు మా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు, డీజీపీ, అడిషనల్ డీజీ, ఐజీ, ఎస్పీ వరుసపెట్టి ఫోన్లు పెట్టారు. రెస్పాన్స్ లేదు. అయిపోయింది. వరుసపెట్టి ఫోన్లు వీళ్ళు ఫోన్ చేస్తేనే వాళ్ళు ఫోన్లు ఎత్తడానికి వాళ్ళు బిజీగా ఉంటారు. కనీసము ఇలాంటి జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి వ్యక్తులు బయటకు వచ్చి శుద్ధపూస మాటలు మాట్లాడేదే తప్ప అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏ విధంగా డెవలప్ చేయాలా, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, రాష్ట్రానికి ఏ విధంగా కంపెనీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేది ఇలాంటి వాళ్ళకి ఐడియాలు రావు. కేవలం ఎంతసేపు ఉన్నా కక్ష సాధింపు, వాడన్నాడు వీడన్నాడు, సోషల్ మీడియాని ఎవడన్నా ఏదన్నా ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేయడం, 3rd డిగ్రీ ఇవ్వడం, అలాగే ఎంపీలను తీసుకెళ్లడము 3rd డిగ్రీ ఇవ్వడం. ఈ విధంగా మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినది కాకుండా ఇప్పుడు వచ్చి ఈయన పెద్ద వీరుడాకట మాట్లాడుతున్నాడు. అయిపోయిన తర్వాత రాంబాబు గారిని తీసుకెళ్ళాక ఆ తర్వాత ఆ టెక్నికల్ లైన్ చెప్పించారు. ఏం సూచిస్తుంది అనేది దీని దేనికి సాక్ష్యం? అయితే ఒక స్కీమ్ ప్రకారము, పథకం ప్రకారము ప్రీ మెడిటేటెడ్ మర్డర్ అటెంప్ట్, అవునా కాదా? పథకం ప్రకారము ప్రీ ప్లాన్ తో చేస్తున్నారు అనేసి నన్ను మాట్లాడుతున్నాడు. అది ప్రీ ప్లాన్డ్ గా చేసినది కాదు. ఆయన మాట్లాడడం వల్ల, బూతులు మాట్లాడడం వల్ల ఈ విధంగా కొంతమంది కూటమి కార్యకర్తలు రెచ్చిపోయి ఉండొచ్చు. అదొకటే గుర్తు పెట్టుకోవాలి. ఇది అందరూ ఆలోచించండి. ఎక్కడికి తప్పించుకోలేరు. ఇప్పుడు మేము డెమోక్రటిక్ గా మా నాయకుడు ఈ రోజు వస్తారంటే మేమే వద్దాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటే ఇది మళ్ళీ ఇంకా టెన్షన్ ఇప్పుడు జారీ చేస్తుందేమో. వాళ్ళ టెన్షన్ క్రియేట్ చేసేదే వాళ్ళు ఇంకో సాకు చూపిస్తారు. కాబట్టి 1-2 రోజులు ఆగడం బెటర్ అన్నాం. మరి ప్రజాస్వామ్యయుతంగానే పోరాడతాం, అహింసాయుతంగానే పోరాడతాం. ఢిల్లీలో ప్రజాస్వామ్యయుతంగా పోరాడతాం, అహింసాయుతంతో పోరాడతాడంట. 2019 నుంచి 24 మధ్యలో ఎంత ప్రజాస్వామ్యంగా మీరు పోరాడారో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. ఇవన్నీ పక్కన పెట్టి ఏదైనా కూడా తప్పును తప్పు అని చెప్పండి, ఒప్పును ఒప్పు అని చెప్పండి. అంబటి రాంబాబు గారు ఇలా మాట్లాడడం తప్పే అని కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోగా కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా, మాకు లేరా కార్యకర్తలు అనే విధంగా ఉంటే ఏం చేస్తారు? మరి గొడవకు ఉసిగొలిపినట్టే కదా. ఇప్పుడు ఈయన పైన కూడా ఒక కేసు పెట్టాలి. కేవలము రాష్ట్రం బాగుపడాలనేసి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధిలో అమరావతి ఈ విధంగా అయిపోయిందనేసి అమరావతిని డెవలప్ చేయాలి, పోలవరాన్ని డెవలప్ చేయాలి. ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతుంటే వీళ్ళు మధ్యలో వచ్చి రెచ్చగొట్టడము, పార్టీని అలాగే కూటమి పార్టీని రెచ్చగొట్టి బ్యాడ్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రజల్లో వీళ్ళు చేసినటువంటి ఇది ఒక స్టంట్ మాత్రమే. దీన్ని రాష్ట్ర ప్రజలు అలాగే కూటమి నాయకులు అప్రమత్తంగా ఉండి దీన్ని తిప్పికొట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.